సో ఫస్ట్ నాకైతే ఉల్లిపాయలు చాలా చాలా ముఖ్యం కాబట్టి ఇందులో నూనె వేసి దీంట్లో మనం సన్నగా తరిగిన ఈ ఉల్లిపాయల్ని మనం కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు ఇందులో వేగి ఎర్రగా అయ్యేంత వరకు కుక్ చేసుకుందాం. తర్వాత దీంట్లో మనం చికెన్ ముక్కలు వేసి మ్యారినేషన్ చేసుకుందాం. జపనీస్ స్టైల్లో ఈ బిర్యానీ చేయడానికి ఇందులో కొంచెం అంత సోయా సాసు, చిల్లీ సాసు అలాగే మనం వేసుకొని ఈ చికెన్కి మరింత ఒక స్పెషల్ మసాలా యాడ్ చేద్దాం. ఎందుకంటే చాలాసార్లు మీరు పెళ్ళిళ్ళకి అక్కడికి వెళ్తారు, చికెన్ ఎర్రగా చేస్తారు, కానీ ఆ రెసిపీలో వాళ్ళు చక్కగా సోయా సాసు, చిల్లీ సాసు వేసి కొడతారు. కానీ మనం మాత్రం మన పెళ్ళిళ్ళలో ఎందుకంటే గత 15 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా ఆ చికెన్ ఎర్రగా అలా తిన్న మనకు అలవాటైపోయింది. ఇప్పుడు మన సొంతం అనుకుంటున్నాం. కానీ సోయా సాస్ మంది కాదు, చిల్లీ సాస్ వాళ్ళు చేసేది మంది కాదు. కానీ మన వంటల్లోకి వచ్చి మన వంటలనే మార్చేసి మనకు మాత్రం ఫీలింగ్ ఇది మనదే. మన తెలంగాణ వంటల్లో అలా చేస్తారు, మన ఆంధ్ర వంటల్లో ఇలా చేస్తారు అనే ఫీలింగ్ మనకు కలిగిస్తుంది. సో ఈరోజు చేస్తున్న ఈ డిష్ కూడా కొంచెం జపాన్లో మన రెసిపీ తీసుకొని వాళ్ళ సొంతం చేసుకొని భలే అద్భుతమైన పేరు సంపాదించుకొని ఆ రెస్టారెంట్కి వెళ్ళి తినాలి అంటే 6 నెలల ముందే మనం బుకింగ్ చేసుకోవాలి. అంటే మీరు ఆ రెస్టారెంట్లో తినాలి అంటే మీరు ఇప్పుడు 6 నెలల ముందు బుక్ చేసుకుంటే మీకు సీట్ ఇస్తారు. ఎందుకంటే జపాన్లో చాలా రెస్టారెంట్లు చిన్నగా ఉంటాయి. ఆ చిన్నగా ఉన్న రెస్టారెంట్లో ఒక షెఫ్ తాను స్పెషల్ వంటలు చేస్తూ ఉంటారు. అక్కడ అలాంటి స్పెషాలిటీ రెస్టారెంట్లో ధర కూడా ఎక్కువగానే ఉంటుంది, కానీ క్వాలిటీ సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు చేస్తూ మన ఉల్లిపాయలు కొంచెం ఎర్రగా అయిన తర్వాత ఈ చికెన్ వేసేసి మనం ఈ మ్యారినేషన్ ఎలా చేయాలో చూద్దాం. ఈ ఉల్లిపాయల్ని ఇలా ఎర్రగా వేయించుకున్నాం. ఇప్పుడు ఇందులో అన్ని మసాలాలు వేసి నేను చేస్తాను. కానీ ఫస్ట్ మనం ఇందులో వేసేది చిల్లీ సాస్. ఇందులో మనం చికెన్ ముక్కలు వేసేసుకుందాం. చూడండి, ఎందుకంటే మనకి బిర్యానీలో చికెన్ ముక్కలు ఎక్కువ ఉండాలి. సో దీనికోసము చిల్లీ సాసు, తర్వాత సోయా సాసు, మరీ ఎక్కువ వేయలేదు, డార్క్ సోయా సాసు, రంగు బాగా బ్రౌన్ వచ్చేస్తుంది. అలాగే దీంట్లో ఫ్లేవరింగ్ సాల్ట్, ఇది మన చికెన్కి ఒక అద్భుతమైన ఫ్లేవర్ని అందజేస్తుంది. ఈ 3 వేసి ఇందులో మిగతా మసాలాలు వేసుకుందాం. కారప్పొడి వాళ్ళైతే కొంచెం తక్కువ వేస్తారు, నేనేమో కొంచెం నాకు సరిపడా వేసుకుంటున్నాను. ధనియాల పొడి, కొంచెం అంత పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద ఫుల్ ఫ్లేవర్ రావడానికి, కొంచెం గరం మసాలా, ఇందులో పచ్చిమిరపకాయలు, ఇక మనం పుదీనా, కొత్తిమీర, అలాగే పుదీనా. మన దగ్గరే చేస్తున్నట్టు చేసామా అంటే ఆ సోయా సాసు, ఆ చిల్లీ సాసు మనకి ఆ ఫ్లేవర్ని మార్చేస్తుంది. అవి కొంచెం ఎక్కువ వేసుకొని మన మసాలాలు తక్కువ వేస్తారు. నేను అవి కొంచెం వేసుకున్నాను, కానీ మన మసాలాలు కూడా నిండుగా వేసాను. ఇప్పుడు ఈ చికెను ఈ మసాలాలతోటి చక్కగా పట్టించండి. అయ్య బాబోయ్, నేను ఫస్ట్ ఉప్పు కూడా మనకి దీనికి సరిపడా వేసేసుకుందాం. తర్వాత మళ్ళీ ఆ మసాలా అంతా పెట్టిన తర్వాత మళ్ళీ ఉప్పును కూడా మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇలా ప్రతి ముక్కకి ఆ ఉల్లిపాయలు ఆ నూనెలో చక్కగా ఈ మసాలాలన్నీ పట్టించి, ఇంకేంది ఇది పేరుకి జపనీస్ బిర్యానీ కానీ ఫుల్ మన ఫ్లేవర్స్ తోటి లాస్ట్లో ఇందులో పెరుగు కూడా వేసేసి దీన్ని కలిపేసుకోండి. మామూలు బిర్యానీ కంటే సూపర్గా ఉంటుంది. అంటే నాకు బాగా నచ్చింది. రెగ్యులర్గా మనం తినే బిర్యానీకి అప్పుడప్పుడు కొంచెం వేరియేషన్కి ఇలా వేసేసి కింద భాగంలో చక్కగా చికెన్ ముక్కలు అన్నీ కిందికి ఇలా అంటుకునేలా పెట్టేసి ఇప్పుడు వేడి రైస్ పైన వేసి దీన్ని మళ్ళీ మన స్టైల్లోనే దమ్లాగా చేసేసి కుక్ చేసుకుంటే అదిరిపోతుంది. సో రైస్ ఎలా కుక్ చేసుకోవాలో చూద్దాం. కొంచెం షాయి జీరా, హోల్ గరం మసాలా, ఎందుకంటే రైస్కి ఫ్లేవర్ రావాలి. అది జపాన్లో చేసినా ఎక్కడ చేసినా మన ఆ ఫ్లేవర్ గరం మసాలాలతోటి. అయితే రైస్ పలుకులుగా ఉండడం కోసం ఒక చెంచాడు నూనె కూడా ఇందులో వేసుకుందాం. కానీ అన్నిటికంటే ముఖ్యం ఉప్పు. ఈ సముద్రపు నీళ్ళలా ఉండాలి ఈ నీళ్ళు, అప్పుడే మనకి పర్ఫెక్ట్. సో ఉప్పు వేసాను. ఈ ఉప్పుని ఈ నీళ్ళల్లో మంచిగా కరిగిన తర్వాత ఈ నీళ్ళ రుచి చూడాలి.
ఒకవేళ ఉప్పు తక్కువ ఉంటే మన రైస్ బిర్యానీ పర్ఫెక్ట్గా ఉండదు, మళ్ళీ ఎక్కువైంది అనుకోండి అది ప్రాబ్లమే. సో ఫస్ట్ జస్ట్ సరిపోయింది. ఆ సముద్రపు నీళ్ళు ఎలా ఉంటాయో అలా ఉండాలి. ఆల్రెడీ మసులుతున్నాయి. ఇందులో నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి కుక్ చేసుకుందాం. అరగంట చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఫస్ట్ 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, తర్వాత 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో, తర్వాత లాస్ట్ 10 నిమిషాలు స్లో ఫ్లేమ్లో చికెన్ బిర్యానీ ఇట్టే రెడీ. సో ఒక్కసారి వేసిన తర్వాత కలపండి. తర్వాత మనకి ఆ రైస్ 90% ఉడికిన తర్వాత మన ఏదైతే గిన్నెలో చికెన్ అంతా రెడీగా ఉందో దాంట్లో వేసేసి స్టవ్ మీద కుక్ చేసుకోవడం. ఇలా రైస్ మనకి చక్కగా ఆ పలుకులుగా ఇలా చూడండి, ఇలా ఒక్కొక్క గ్రెయిన్ సపరేట్ అవుతున్నప్పుడు తీసేసి మనం ఇలా చికెన్ కలుపుకున్న దానిపైన వేడిగా ఉన్నప్పుడే వేసేయాలి. ఇది పైనుంచి ఫుల్ వేడితోటి సీల్ అవుతుంది. ఇప్పుడు కింద మంట పెట్టగానే మనకి ఆ బిర్యానీ పర్ఫెక్ట్గా అవుతుంది. చూడండి, కానీ దీనంతా ఒక దాంట్లో స్ట్రెయిన్ చేసి మొత్తం కుప్పలాగా వేయకూడదు. ఈ రైస్ని మనం ఇందులో వేసినప్పుడు ఇలా పైన పలుకుల్లా పడాలి. అప్పుడే మన బిర్యానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మన ఈ గిన్నె తీసుకోండి, స్టవ్ మీద పెట్టండి. ఫస్ట్ ఫుల్ ఫ్లేమ్లో 10 నిమిషాలన్నా మనం కుక్ చేసుకోవాలి. దీనిపైన కుంకుమ పువ్వు నీళ్ళు, కావాలంటే కొంచెం కేవడా వాటరు, రోజ్ ఎసెన్స్ ఇందులో వేసుకుంటే మంచి ఇంకా ఫుల్ ఫ్లేవర్ తోటి ఉంటుంది. లాస్ట్లో మనకి కొంచెం కొత్తిమీర కానీ పుదీనా కానీ ఉంటే దాన్ని కూడా పైన వేసేయండి. దీనికి మూత పెట్టేసేయండి. ఫస్ట్ చెప్పాను కదా 10 నిమిషాలు హై ఫ్లేమ్, తర్వాత 10 నిమిషాలు మీడియం, తర్వాత 10 నిమిషాలు స్లో ఫ్లేమ్. బిర్యానీ విల్ బి రెడీ. చూసేద్దామా? వాఫ్, వేడిగా. మరి నేను కింద కొంచెం చికెన్ ఎక్కువ పెట్టాను, అలాంటప్పుడు స్లైట్గా ఇలా అంటే చూడొచ్చు. ఒకవేళ తేమ ఉంది అంటే ఇంకో నిమిషం పాటు పెట్టచ్చు, లేదనుకోండి పర్ఫెక్ట్లీ రెడీ. సో చూడ్డానికి మన బిర్యానీయే, కాకపోతే దీంట్లో ఆ సువాసన ఎక్కడి వాళ్ళకి అక్కడ రుచులు ఇష్టం. సో ఇక్కడి వాళ్ళకి మనం ఆ జపనీస్ స్టైల్లో మనం మసాలాలు వేసాను, కానీ బిర్యానీ మాత్రం అద్దిరిపోయింది. సో చూడండి, నిజంగా కొన్నిసార్లు అనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళ రుచుల్లో కొన్ని ఫేవరెట్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఈ చికెన్ ముక్కలు కూడా నేను మనకు కాకుండా కొంచెం అంత చిన్న ముక్కలు కట్ చేశాను. మరి రైస్ మాత్రం చూడండి రంగులుగా, అది కూడా ఎలా పలుకులుగా, ప్రతి మితుకు ఇలా చక్కగా మెరుస్తూ. ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా, ఎంతో చక్కగా, ఎంతో అద్భుతమైన బిర్యానీ, కానీ ఇందులో ఉంది జపనీస్ ఫ్లేవర్. జపాన్ స్టైల్లో చికెన్ బిర్యానీ. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నెలో చక్కగా కొంచెం నూనె, అలాగే వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత దాంట్లో చికెన్ ముక్కలు, చిల్లీ సాస్, సోయా సాస్ అందులో వేసి కొంచెం ఫ్లేవరింగ్ సాల్ట్ కూడా వేసి కలుపుకోండి. ఇప్పుడు కారపొడి, ధనియాల పొడి, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పచ్చిమిరపకాయలు, పుదీనాకు, కొత్తిమీర, ఉప్పు అలాగే కలిపిన తర్వాత లాస్ట్ లో పెరుగు కూడా వేసి చక్కగా కలిపి ఈ మిశ్రమాన్ని రెడీ ఉంచుకోండి. ఇప్పుడు మన రైస్ కుక్ చేయడానికి మసులుతున్న నీళ్ళల్లో కొంచెం షాయి జీరా, హోల్ గరం మసాలా, ఉప్పు వేసి ఒక చెంచాడు నూనె వేసి దాంట్లో ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ అందులో వేసి కుక్ చేసుకోండి. ఒక 80-90% ఉడికిన తర్వాత చూపించిన విధంగా డైరెక్ట్ గా ఆ వేడి అన్నం చికెన్ పీసెస్ పైన వేసి, అలాగే కుంకుమ పువ్వు నీళ్లు, తర్వాత రోజ్ వాటర్, కేవడా వాటర్, కొంచెం మిగిలిన పుదీనా, కొత్తిమీర కూడా వేసి చూపించిన విధంగా మూత పెట్టి 30 నిమిషాలు, మొదటి 10 నిమిషాలు హై ఫ్లేమ్ లో, తర్వాత మీడియం ఫ్లేమ్ లో మరో 10 నిమిషాలు, ఆఖరి 10 నిమిషాలు స్లో ఫ్లేమ్ లో వేసి స్లోగా కుక్ చేసుకోండి. తర్వాత వేడిగా జపాన్ లో హిట్ అయిన ఈ జపనీస్ స్టైల్ చికెన్ బిర్యానీ మీరు చక్కగా ఎంజాయ్ చేయండి.